బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీలోని హైడ్రా ఆఫీస్ కు హీరో అల్లు అర్జున్ మామ వెళ్లారు. భూసేకరణ అంశంపై సంబంధిత అధికారులకు చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో భాగంగా ఇంటి స్థల సేకరణపై పునరాలోచించాలని కోరారు. ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 30 అడుగులు తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని కోరారు చంద్రశేఖర్ రెడ్డి. కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1100 కోట్లు ఖర్చు కూడా చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక భూసేకరణ సమస్య కారణంగా పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చెరువులు, రోడ్లు, ప్రభుత్వ స్థలాల కబ్జాపై జనం ఫిర్యాదులు చేశారు. బాధితుల ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వీకరించారు. కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్లు అభివృద్ధి చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 1100 కోట్లు ఖర్చు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. మరి హైడ్రా తీసుకున్న అప్డేట్స్ ఏంటి? మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. జీహెచ్ఎంసీ అలాగే హైడ్రా ప్రధాన కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతోంది. వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేవి కొనసాగుతాయి. ముఖ్యంగా ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో తమకున్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, పలు కంప్లైంట్లన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఫిర్యాదులను అయితే ఇటు అధికారులకు ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ విషయానికి వచ్చినట్లయితే జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫిర్యాదులు స్వీకరణ అనేది కొనసాగుతుంది. అలాగే జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు ఇతర ఉన్నత అధికారులు కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా టౌన్ ప్లానింగ్కు సంబంధించి ఏ సమస్యలు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిర్యాదుదారులు వచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలంటూ కూడా మరోవైపున జీహెచ్ఎంసీ కమిషనరు ఇతర ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. ఇక టౌన్ ప్లానింగ్ సమస్యలతో పాటు మరోవైపున శానిటైజేషన్ అలాగే వీధి కుక్కల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నగరంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, తమ కాలనీలో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. సో వీటిని ఇమీడియట్గా సాల్వ్ చేయాలంటూ కూడా ఒకవైపున జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యక్షంగా ఆయన దగ్గర ఉండి ఇతర ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమం కొనసాగేసినటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా అనేక రకాలుగా ఇటు శానిటైజేషన్కు సంబంధించి, టౌన్ ప్లానింగ్కు సంబంధించి, అలాగే వీధి కుక్కల సమస్యలకు సంబంధించి ఇతర ఏదైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ కూడా అధికారుల దృష్టికి బాధితులు తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితిలోనే అధికారులు వాటన్నింటిని కూడా పరిశీలించి ఇమీడియట్గా వాటి మీద చర్యలు తీసుకునేందుకు కూడా తగిన ప్రణాళికలను కూడా రూపొందించడం జరుగుతుంది. ఇక జీహెచ్ఎంసీలో కొనసాగుతున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం ఇలా ఉంటే మరోవైపు హైడ్రాలోను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇటు ప్రజావాణి కార్యక్రమం అనేది కొనసాగుతోంది. ఇందులో ముఖ్యంగా ఎక్కడైతే ఇటు తమ స్థలాలను కబ్జా గురవడానికి సంబంధించి కావచ్చు, మరోవైపున ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జాలు చేసి ఆక్రమణదారులు ఏదైతే అక్రమంగా కొన్ని నిర్మాణాలను ఏర్పాటు చేయడం జరుగుతుందో వీటన్నిటి మీద ఖచ్చితంగా ఫోకస్ చేస్తోంది హైడ్రా. కొంతకాలం నుంచి ఎక్కడైతే ఆక్రమిత నిర్మాణాలు ఏవైతే ఉంటాయో, ఎటువంటి పర్మిషన్స్ లేకుండా చేసినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చెరువులన్నింటిని కూడా రిస్టోరేషన్ చేస్తూ కూడా యొక్క చర్యలు అనేవి కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. కాబట్టి ఇక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులందరూ కూడా ఇటు ఫిర్యాదులను కూడా ఇస్తూ ఉన్నారు హైడ్రాకు సంబంధించి. ఈ మధ్య కాలంలో కొన్ని ఇళ్ల స్థలాలను కూడా కబ్జాలు చేసి కొన్ని కంపెనీలను నిర్మించడం జరుగుతోంది. కొన్ని ప్రైవేటు వాల్స్ను ఏర్పాటు చేసి కొంతమంది కబ్జాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా బాధితులు తీసుకుని వస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా వాటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఇమీడియట్గా చర్యలు తీసుకునేందుకు ఇతర ఉన్నతాధికారులు హైడ్రాకు సంబంధించినటువంటి కింది స్థాయి అధికారులందరూ కూడా అక్కడ ఆయన ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చెరువుల రిస్టోరేషన్తో పాటు మరోవైపున ఎక్కడెక్కడైతే అన్యక్రాంతం కాబడుతున్నటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించి, ఎక్కడైతే కబ్జాలకు గురవుతున్నటువంటి భూములకు సంబంధించి వాటన్నిటిని కూడా యొక్క ఫిర్యాదులు అనేవి కొనసాగుతున్నాయి. ఇక సాయంత్రం 5 గంటల వరకు యొక్క ప్రజావాణి కార్యక్రమం కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మొత్తానికి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి జీహెచ్ఎంసీ ప్రజావాణి కార్యక్రమం అలాగే హైడ్రా ప్రజావాణి కార్యక్రమం ఇటు విజయవంతంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాలు నడుస్తాయని తెలుస్తోంది.
రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.